హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో 6 నెలల పాటు నిలవుండే ఇన్‌స్టంట్ ఉప్మా మిక్స్. కావాల్సిన ఐటెమ్స్: 1 కిలో ఉప్మా రవ్వ, అర కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఈ కప్పు కొలతతో అంటే పావు కప్పు కొలతతో జీడిపప్పులు పావు కప్, వేరుశనగ పప్పులు పావు కప్, పచ్చిశనగపప్పు పావు కప్, మినప్పప్పు పావు కప్. ఇవన్నీ కూడా ఈ పావు కప్ మెజర్‌మెంట్‌తోవి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 ½ టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, 1 ½ టేబుల్ స్పూన్ ఆవాలు, 4 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు. మన ఇన్‌స్టంట్ ఉప్మా మిక్స్‌కి కావాల్సిన క్వాంటిటీస్ అయితే ఇవేనండి. కరెక్ట్‌గా ఇలాంటి కొలతలతోనే కానీ చేసుకుంటే ఉప్మా మిక్స్ అద్దిరిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇక్కడ మనం ఫ్రై చేసుకోబోయే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా సిమ్‌లోనే వేపుకోవాలి. అండ్ నేను వేసిన ఆర్డర్‌లోనే వేయండి. ఎందుకో వీడియో మధ్యలో చెప్తాను. ఇప్పుడు పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. మనం కిలో రవ్వతో ఇన్‌స్టంట్ మిక్స్ చేస్తున్నాం. దానికి ఇంత క్వాంటిటీ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఇందులోకి పావు కప్ వేరుశనగ పప్పుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆర్డర్‌లో వేయాలి అని ఎందుకు చెప్పానంటే, ఒక్కొక్క పప్పు వేగడానికి ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్ ఉంటుంది. వేరుశనగ పప్పులు వేసిన తర్వాత పావు కప్పు పచ్చిశనగపప్పు, ఆ తర్వాత మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఏమాత్రం హైలో పెట్టి వేపకూడదు. సిమ్‌లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్మా మిక్స్ మనం 6 నెలల పాటు నిలవ చేసుకోవచ్చు. ఓకే. మినపప్పు తర్వాత ఆవాలు. ఆ తర్వాత జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే ఉప్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ మనం ప్రీమిక్స్ చేసుకుంటున్నాం కదా! ఈ ప్రీమిక్స్‌కి ఇంత నూనె వేస్తే సరిపోతది. తర్వాత ఎప్పుడైతే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటామో, కావాలి అనుకుంటే అప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పావు కప్పు జీడిపప్పుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కూడా దోరగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి ఉంచుకున్న అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసుకోబోతున్నాం. మామూలుగా అయితే కరివేపాకుని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. కానీ నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా అలా వాష్ చేసుకున్న కరివేపాకుని డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం పచ్చి కరివేపాకేసాం కదా! ఈ కరివేపాకు ఇలా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఆ క్రిస్పీ కరివేపాకు సౌండ్‌ని గమనించండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇవి కంప్లీట్‌లీ ఆప్షనల్. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నిశ్చలాస్ కిచెన్‌లో వీడియో ఉంది. లాస్ట్‌లో ఐ కార్డ్‌లో పెడతాను. చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ 6 మంత్స్ నిల్వుంచుకునే ఐటెమ్ కాబట్టి వేస్తే దీని రుచి ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి జస్ట్ ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత కిలో రవ్వ తీసుకున్నాం కదా మనం. ఇది మామూలు బొంబాయి రవ్వ. ఈ రవ్వని పాన్‌లో వేసుకొని బాగా ఏపుకోవాలి. అంటే గోల్డెనిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏపుకోవాలి. ఇప్పుడు రవ్వ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పేసుకోవాలి. కిలో రవ్వకి నేనిక్కడ 1½ టేబుల్ స్పూన్ల ఉప్పేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రవ్వ అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. చూడండి ఇలా దగ్గరుండి కలుపుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలి. లేదంటే రవ్వ మాడిపోతుంది. రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్‌గా చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్‌తో ఉప్మా 2 రకాలుగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక కప్పు ప్రీమిక్స్‌ని ఒక బౌల్‌లో వేసుకొని
3 కప్పుల బాయిలింగ్ వాటర్ వేసి స్పూన్‌తో కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఎలాంటి వారికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే, లాంగ్ ట్రావెల్ చేసేవారికి, లేదంటే ఇంట్లో వండుకునే టైం లేకుండా హర్రీ ఆఫీస్‌కి వెళ్ళేవారికి, జస్ట్ ఒక కప్పు పిండిని బాక్స్‌లో వేసుకొని ఎళ్ళిపోతే చాలు. ఆఫీస్‌లో హాట్ వాటర్ ఉంటాయి కాబట్టి, జస్ట్ హాట్ వాటర్ ఏసి 10 మినిట్స్ వదిలేసి తినేయొచ్చు. చానా ఈజీ కదా! ఈ రిజల్ట్ చూసి మేము కూడా చానా సర్ప్రైజ్ అయ్యాం. ఇంత బావుంటుందా అని. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఉండేవారికి ఈ ప్రాసెస్. ఒక బౌల్‌లోకి 2 కప్పుల వాటర్ తీసుకొని, వాటర్‌ని బాగా బాయిల్ చేయాలి. 2 కప్పులకి 1 కప్ మెజర్. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత, 1 కప్ ఉప్మా ప్రీమిక్స్ వేసుకొని, ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ఇందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఆప్షనల్. కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ నెయ్యి వేసుకుంటే రుచి బావుంటుంది. మనం ప్రీమిక్స్‌లో ఎలాగో చాలా తక్కువ ఆయిల్ వేసాం కాబట్టి, ఒక్క స్పూన్ నెయ్యి ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ప్రీమిక్స్‌ని బాగా కలుపుకొని, మూత పెట్టుకొని, ఒక్క నిమిషం పాటు సిమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి. జస్ట్ ఇలా మూత పెట్టి, ఒక్క నిమిషం తర్వాత మూత తెరిసి చూస్తే మన ఉప్మా రెడీ. ఎంత ఈజీయో కదా! ఈ ప్రీమిక్స్ ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే, ఇంటికెవరన్నా వచ్చినా, లేదంటే హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేదంటే పిల్లలు ఇంటికి రాగానే ఆకలి అన్నా, 3 నిమిషాల్లో వేడి వేడి ఉప్మా రెడీ చేసి ఇచ్చేయొచ్చు. లాస్ట్‌లో ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. ఇప్పుడొకసారి మనం ఫస్ట్ తయారు చేసుకున్న ఉప్మా ఎలా వచ్చిందో చూద్దాం. 10 మినిట్స్ తర్వాత మూత తెరిసి చూస్తే పర్ఫెక్ట్ ఉప్మా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఇది నచ్చి తీరాల్సిందే. ఇంకొక ఆప్షన్ కూడా లేదు. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. హాస్టల్స్‌కి వెళ్ళే పిల్లలు, ఆఫీసులకి హడావిడిగా వెళ్ళే పిల్లలు ఉంటే వారికి కూడా ఈ ఉప్మా ప్రీమిక్స్‌ని పరిచయం చేయండి. ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరన్నా 'నిశ్చలాస్ కిచెన్‌కి' సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ 'నిశ్చలాస్ కిచెన్'. బాయ్ ఎవ్రీవన్.